అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. షుగర్ పేషెంట్లకి స్వెట్టింగ్ వస్తుంది కానీ పల్స్ అనేది పాల్పిటేషన్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే హైపోగ్లైసిమియాలో ఉండొచ్చు, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తాగి పడిపోయి ఉండొచ్చు, వాళ్ళకి పల్స్ పాల్పిటేషన్. సో వాళ్ళని ఏం చేయదు, లేపాలి, తీసుకుపోయి ఎక్కడైనా ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టాలి, లేదంటే అంబులెన్స్కి కాల్ చేసి మనం పంపించాలి. కానీ ఇక్కడ నాకు ఏం పల్స్ కెరోటిడ్ పల్స్ నాకేం ఫీల్ కావాలి, కాబట్టి నేనేం చేస్తాను, సిపిఆర్ చేస్తాను. సరే సిపిఆర్ చేస్తున్నాం, ఓకే. ఏ పొజిషన్లో చేయాలి, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చెస్ట్ రీజన్ ఉంది కదా, ఆ చెస్ట్ రీజన్కి ఎగ్జాక్ట్లీ నా కాల్ ఈ పొజిషన్లో ఉండాలి. పొజిషన్లో ఉండి నేను గిట్ల వంగి చేస్తే సిపిఆర్ కాదు, ప్రెషర్ రాదు. కాబట్టి నేను ఏం చేయాలి, ఈ పొజిషన్లో కూర్చొని మీరు ఇంటర్లాక్ సిస్టమ్ అంటే చేతుంది. నాకు రైట్ హ్యాండ్ చాలా పవర్. ఎవరైతే బొక్కలు ఇరగొడతారో వాళ్ళే కరెక్ట్ సిపిఆర్ చేసినట్టు. బొక్కలు ఇరగకుండా మీరు చేసిన అనుకోండి, అది కరెక్ట్ సిపిఆర్ అందన్నట్టు. నిన్న 2-3 బొక్కలు ఇరిగింది పేషెంట్కి, అయినా ఏం కాదు. బొక్కలు ఇరిగిపోతే ఎట్లా సార్, ఏం కాదు, రికవరీ పేషెంట్ని తీసుకురావడం అంటే అదృష్టం, ఓకేనా. సో ఏం చేయాలి, ఇంటర్లాక్. ఇట్లా నాకు రైట్ హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్లో నేను ఇట్లా పెట్టి ఇంటర్లాక్ చేసుకుంటున్నాను. సరే సార్, మరి ఓకే, ఎక్కడ పెట్టాలి, పొట్ట పైన పెట్టాలా, ఛాతి పైన, లేకపోతే గొంతు పిసికిదాం. ఇప్పుడు నవీన్ వెరీ గుడ్. సో ఇంటర్లాక్, ఈ పామ్ ఏరియా ఉంది కదా, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఉండదు, పైన భాగం అనేది తక్కువ స్ట్రాంగ్ ఉంటుంది, కింద భాగం స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టాలి, ఈ చెస్ట్ స్టర్నం ఉంది కదా, ఈ స్టర్నం ఉంది కదా, ఈ స్టర్నం మిడ్ ఆఫ్ ది స్టర్నం అంటే చెస్ట్ మధ్యలో పెట్టాలి. చెస్ట్ మధ్యలో పెట్టేసి ఎట్లా చేయాలి, ఎల్బో అనేది గిట్ల ఉండద్దు, గిట్ల చేస్తే అది కరెక్ట్ సిపిఆర్ కానట్టు. స్ట్రేట్ ఉండాలి, ఓకే. స్ట్రేట్ ఉండి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నా బాడీ ఎక్కడన్నా వంగి ఉందా, లేదు. సో నేను ఏం చేస్తున్నాను, స్ట్రేట్ ఉంది, మోకాలు అనేది స్ట్రేట్ ఉంది, చేతులు స్ట్రేట్ ఉంది, సిపిఆర్ చేస్తున్నాను. ఎందుకు స్ట్రేట్ ఉండాలి, ఎందుకు ప్రెషర్ పడాలి డౌట్ వచ్చిందా, పైన చేయొచ్చు కదా. ఇందాక ఏం చెప్పాను, హార్ట్ అనేది ఉరప్పంజరంలో సెంటర్లో ఉంటుంది. అంటే పైన చర్మం నుంచి ఒక 7 సెంటీమీటర్లు, 5 నుంచి 7 సెంటీమీటర్ల లోపల ఉంటుంది. అంటే 2 to 3 ఇంచెస్ అంటాం. ఒక ఇంచుకి 2.5 సెంటీమీటర్ అంటే అందాజ ఒక 5 to 7 సెంటీమీటర్ లోపల ఉంటుంది. పైన చేస్తే హార్ట్ వరకు వెళ్ళదు కదా. ఇప్పుడు మన కాటలకి పీకలు కూడా ఉంటాయి కదా, పైన వస్తే సౌండ్ రాదు తెలుసా, మొత్తం వదిలితే సౌండ్ వస్తుంది. చిన్నపిల్లల బొమ్మలు కూడా అంతే, సెంటర్లో బటన్ ఉంటుంది, పైన నొక్కితే సౌండ్ రాదు, మీకు తెలుసు అందరికీ. గట్టిగా నొక్కి వదిలేస్తే సౌండ్ వస్తుంది. ఇది అంతే. హార్ట్ వరకు ప్రెషర్ వెళ్ళాలి అంటే ఎక్కువ ప్రెషర్ మనం పెట్టాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టాలంటే స్ట్రేట్ ఉండాలి. ఇప్పుడు నేను ప్రెషర్ ఇచ్చి చూస్తున్నా, ఏం వస్తలేదు. గిట్లా చేస్తే వాడు బతకడు. ఎట్లా చేయాలి, ఇప్పుడు మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది, నేను అట్లా పెట్టాను, వినిపించిందా? ఈ బొమ్మ కాబట్టి సౌండ్ వస్తుంది, మనుషులకి రాదు. సో మనకి ఏంటంటే మనకు మినిమం అంటే ఇక్కడ మనకు గాలి వెళ్ళే గొట్టం ఉంటాయి కదా, ఓకల్ కార్డ్ అంటారు. ఓకల్ కార్డ్ పక్కన ఒకటి మనకు లోపల మనకు ఊపిరితిత్తులు వెళ్ళేది చిన్నగా ఉంటుంది, అది పైకి లేపితే కానీ లోపల గాలి వెళ్ళదు. సో నాలుక కూడా అడ్డొచ్చే అవకాశం ఉంటుంది. నాలుక కూడా కొందరు అన్కాన్షియస్ లో ఉంటారు కాబట్టి నాలుక బయటకు వెళ్ళిపోయింది. స్నేక్ బైట్ లో చాలా మందికి స్నేక్ బైట్ లో ఆ టంగ్ అనేది ఇంకెళ్ళిపోయింది కాబట్టి ఊపిరితిత్తులు అనేది ఆగిపోయింది. సో మనం ఏం చేయాలి, ముక్కు క్లోజ్ చేసేసి చిన్ పైకి లేపి 2 times బ్రీత్ ఇస్తున్నారు. ఇప్పుడు సార్ 30 సార్లు వస్తారు ఛాతి మీద, 2 సార్లు బ్రీత్ ఇస్తున్నారు. బ్రీత్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇది మీకు డెమో కోసం చెప్తున్నా. ఇక్కడ చూడండి, బ్రీత్ ఇచ్చినప్పుడు కొంచెం లేచింది పైకి, డైరెక్ట్ వెళ్తుంది అనమాట ఎయిర్, ఓకే. ఎయిర్ వెళ్తుంది. సో ఎయిర్ వెళ్ళగానే మనం వెంటనే చూడొద్దు, ఏం రెస్పాన్స్ లేదు ఇంకా. సో కంటిన్యూ నేను సిపిఆర్ చేస్తున్నాను. స్టిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30 అయిపోయింది. ఎప్పుడైనా 30 సార్లు ఛాతీని ఒత్తి 2 సార్లు గాలి ఊదిన తర్వాతనే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. 5 minutes పెట్టాను. ఒక డాక్టర్స్ టీమ్ ట్రైన్ లో ఒక మనిషికి ఇట్లా వస్తే అది ఏమవుతుంది, సిపిఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి బ్రెయిన్ కి ఇంటిమేషన్ వెళ్ళదు. దానికి స్లైట్ ఎక్సర్సైజ్, ఫ్రీగా ఓపెన్ గా నేల మీద పడుకోబెట్టి జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ది లెగ్స్, 2 కాళ్ళు 3 సార్లు ఇట్లా లిఫ్ట్ చేసి వదలడం, చాలా సింపుల్ ఎక్సర్సైజ్. హి హస్ డన్.
ఆ ఎక్సర్సైజ్ మీ అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి, అఫీషియల్స్కి, మా విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి పంపించాను నేను. జస్ట్ 2-3 సెకండ్స్ మనము ఆ టైం ఐడెంటిఫై చేయడం, ఆ క్యాండిడేట్ని ఫ్రీగా నేల మీద పడుకోబెట్టి జస్ట్ ఒక లెగ్స్ లిఫ్ట్ చేయాలి పట్టుకొని, ఆ తోటి మనిషిని మనం కాపాడగలం అట్లాంటి ఇన్సిడెంట్స్. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని మన ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి ట్రైనర్స్ ఇంతమంది ఉన్నారు, మీరు వేరే వారికి చెప్పి వారి ద్వారా మన తోటి వాళ్ళని మనము కాపాడుకోగలిగితే భగవంతుడే అనుకుంటారు ఆ సెకండ్స్లో మనం ఆ సిపిఆర్ చేసిన వాళ్ళని. సో ఇటువంటి మంచి గురుతరమైనటువంటి ట్రైనింగ్ మీరు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషం. అవునా కదా? సో మనం ఫస్ట్ మన సర్ఫేస్ సరౌండింగ్ నీట్గా ఉందా, సేఫ్ సైడ్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి, మనము పేషెంట్ బ్రీతింగ్ అంటే దీంట్లో ఒక రెస్పాన్స్ ఉంటుంది. అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిఆర్ అనేది, సిపిఆర్ అంటే ఏం తెలుసా, కార్డియో పల్మనరీ రీ, ఇక్కడ చాలా రీబర్త్ అని ఉంది కదా, రీసస్పిటేషన్, అది చాలా ఇంపార్టెంట్. అంటే దానికంటే ముందు మనం పల్స్ చూడాలి. ఎట్లా చూడాలో చూపిస్తాను. ఆ పల్స్ చూసిన తర్వాత ఒకవేళ పల్స్ కూడా లేదనుకోండి, అప్పుడు మనం వెంటనే మా మేడంకి చెప్తాను, మేడం ఒక 108కి కాల్ చేయండి, అర్జెంట్గా లొకేషన్ చెప్పండి. తర్వాత ఏఈడి మిషన్, ఏఈడి అంటే మనకు ఆర్టిఫిషియల్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ అనేది ఉంటుంది. అది ఏఈడి మిషన్. ఇంతకుముందు మాకు ట్రైనింగ్లో చూపించారు, కానీ మనకి ఇప్పుడు అవైలబుల్ చేయించలే. సో మళ్ళీ చేపిస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమైతే చూపి చాలా అలసిపోతారు కదా, అప్పుడు నాతో పాటు కొలిగి ఉంటుంది కదా, నేను ఒక సైకిల్ చేసిన తర్వాత ఇంకొక సైకిల్ కొలిగ్స్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత ఎప్పుడు వరకు చేయాలి సార్ అంటే 5 సైకిల్ చేసిన తర్వాత ఒకవేళ రెస్పాన్స్ వచ్చింది, కెరోటిడ్ పల్స్ మనం ఫీల్ అయినాం అంటే ఓకే లీవ్ ఇట్, పొజిషన్ మార్చుకోవాలి. అంటే మనం రీకవరీ పొజిషన్లో చేయాలి. ఆ రీకవరీ పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే మనకు గుండె సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉండదా, పెట్టి చూస్తాం. ఓకేనా? అది కొంచెం లావు ఉన్నప్పుడు కూడా మనకు తెలియదు. అప్పుడు మనం ఒకటే కండిషన్ ఏం పెట్టుకోవాలి, మెడ చూసుకోవాలి. సెంటర్లో మెల్లగా ఫింగర్స్లో జరిపితే ఇప్పుడు గుంతలాగా వెళ్తుంది. అక్కడ అందరికి ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు. మీరు సెంటర్ నుంచి ఇట్లా జస్ట్ ఒక 2 సెంటీమీటర్ వెళ్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇంకొకటి కండిషన్ ఏంటి, కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ చేయడానికి పల్స్ ఉండదని ఒకటి చెప్పినాను. పల్స్ ఎక్కడ చూస్తాం, మెడ దగ్గర చూస్తాం. ఇంకోటి బ్రీతింగ్ ఉండదు. బ్రీతింగ్ లేని వాళ్ళకి పల్స్ ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేస్తాం మనం. ఓకేనా? సో బ్రీతింగ్ లేదా ఎట్లా చెప్తామంటే చెస్ట్ రైజ్ మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు తీసుకునే శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుస్తుంది. సో ఈ రెండు లేనప్పుడే మనం సిపిఆర్ చేస్తాం. కాబట్టి గట్టిగా తట్టి చెప్పాలి, హలో సార్, హలో సార్, షోల్డర్ పైన తట్టి లేపాలి గట్టిగా. ఒక్కసారి రెస్పాన్స్ ఏం రాకుంటే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కార్డియాక్ పల్స్. సో ఇక్కడ చూడాలి. నాకు చెప్తారు సార్ 108కి కాల్ చేయండి మేడం, పేషెంట్ ఈజ్ ఇన్ డేంజర్ అని చెప్తారు. మేడం పేషెంట్ కండిషన్ సీరియస్ ఉంది, మీరు 108కి కాల్ ఓకే సార్. చేసి ఇక్కడ లొకేషన్ అండి లేడు, పేషెంట్ కాన్షియస్ లో లేడు. ఎందుకంటున్నారంటే సార్ మనం 10 సెకండ్స్ చూడాలని చెప్పాను కదా, 10 సెకండ్స్ చూడాలి. మనకు వాచ్ ఉండదు, మనం టైం చూసుకోలేము కదా. ఇప్పుడు 1,1000 2,000 అంటే ఒక సెకండ్ అవుతుంది. ఇప్పుడు మీరు టైం చూసుకోవచ్చు. పల్స్ ఉంటది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.